శ్రీగురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం శ్రీ లక్ష్మీనారాయణాయ నమః. ఈ మహోన్నతమైనటువంటి మాఘమాసములో లక్ష్మీనారాయణులను సేవించుట, శ్రీ లక్ష్మీనారాయణులను సేవించుట అత్యంత ఉత్తమమైనటువంటిది. ఈ మాఘమాసంలో లక్ష్మీ అమ్మవారిని ప్రార్థించినట్లయితే శ్రీ మహావిష్ణువుతో సహా ప్రతి ఒక్కరికి సౌభాగ్యములు ప్రాప్తించును అని మన యొక్క వేదాలు శాస్త్రాలు ఘోషిస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ఈ మాఘమాసమున ఆ శ్రీమన్నారాయణుని మన శ్రీ మహాలక్ష్మీదేవిని అర్చించి దీపారాధన చేసి అమ్మవారికి మనము అనేక రకములైన శుభములకు నోచుకొనుటకు అవకాశము భగవంతుడు ప్రాప్తించినందుకు, మనకి ఇచ్చినందుకు మనం ధన్యవాదములు తెలుపుకుంటూ వారిని పూజించడానికి సమాయత్తమై ఉన్నాము కదా. మరి నిన్నటి కథలో మాఘపురాణం 2వ కథలో నిన్న బ్రహ్మ తేజస్సు కలిగినటువంటి బ్రాహ్మణుడు ఆ మహారాజుకి ఏమని చెప్పాను, నువ్వు వెళ్ళి నీకు వశిష్ఠుడు అని గురువు ఉన్నారు కదా, ఆయన దగ్గర కనుక్కొని ఆయన నాకన్నా బాగా ఈ మాఘమాస విశిష్టత గురించి చెబుతారు అని ఆ యొక్క బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి బ్రాహ్మణోత్తముడు దిలీప మహారాజుకి చెప్పినట్లుగా నిన్న మనం కథని తెలుసుకొని ఉన్నాము. దిలీప మహారాజు వేటలో ఉన్న సమయంలో ఈ విషయం తెలిసింది కనుక ఆయన మరలా తన రాజ్యానికి వెళ్ళి సైనికులతో సైన్యాధ్యక్షులతో అందరితో తన రాజ్యానికి వెళ్ళి ఆ రాత్రి ఆయన నిద్రపోవడానికి గగనం అయిపోయినది. ఎంతసేపు ఆయనకు ఆ బ్రహ్మవర్చస్సు కలిగినటువంటి ఆ బ్రాహ్మణోత్తముడే కనిపిస్తూ ఉన్నాడు. ఎందువల్లనో అతని ముఖమే కనిపిస్తూ ఉన్నది, ఆయన చెప్పిన మాటలే గుర్తుకు వస్తూ ఉన్నాయి. ఆ విధంగా ఆ రాత్రి ఎలాగోలా నిద్ర అయినట్లుగా నడిపించి తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు ముగించుకొని వశిష్ఠ ముని దగ్గరికి వెళ్ళడానికి సమాయత్తమయ్యాడు తన యొక్క సైన్యంతో. మరి ఆయన గురువుగారు కదండి, ఈయనకి అక్కడే ఆయన చదువుకున్నారు, అనగా విద్యను అభ్యసించారు. మరి ఆయన వద్దకు వెళ్ళి ఈ యొక్క మాఘమాస విశిష్టతను తెలుసుకోవటానికి ఈయన ఎంతో ఉత్సాహంగా ఆ యొక్క విషయాలు తెలుసుకొని పాటించాలి అని భావనతో ఈయన ఉన్నారు. ఇక్కడ మనకి ఈ యొక్క దిలీప మహారాజు వశిష్ఠ ఆశ్రమానికి వెళ్ళి ఆయన అక్కడ తపోము ఆచరించుకుంటూ ఉన్నారు. ఆయన యొక్క శిష్య బృందం అంతా కూడా వేదాలు వల్లెవేస్తున్నారు. అక్కడ వాతావరణం అంతా ఎంతో భక్తిపూర్వకంగా చక్కటి చిరుగంటల నాదంతో వేదోచ్చారణతో ఆ వశిష్ఠ మహాముని యొక్క పరమ పవిత్రమైనటువంటి వశిష్ఠ మహాముని యొక్క తపఫలముతో ఆ ప్రదేశమంతా అత్యంత మంగళకరంగా ఉండుట చేత దిలీప మహారాజు అలాగే శ్రద్ధగా కూర్చొని ఉండగా కొంత సమయానికి వశిష్ఠుడు తపస్సు నుంచి బయటకు వచ్చి దిలీపుడును క్షేమ సమాచారాలు అడిగి, ఏమి నాయనా ఇలా వచ్చావు అని అడుగగా దిలీప మహారాజు జరిగినదంతా చెప్పి గురువుగారు వశిష్ఠుని పాదాభివందనం చేసి ఆయన యొక్క ఆశీర్వాదం తీసుకొని, ఈ విధంగా విద్యను అభ్యసించేటప్పుడు మీరు ఎన్నో విషయాలు నాకు తెలియచేసినారు, ఇప్పుడు కూడా ఇంకా నేను తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీ వద్ద నుంచి. ఇలా మాఘమాసం యొక్క శ్రేష్టతను మీరు చెప్పగా నేను తెలుసుకోవాలని ఆశపడుతున్నాను అని ఆ యొక్క వశిష్ఠ మహామునితో దిలీప మహారాజు అనగా వశిష్ఠుడు ఎంతో సంతోషించి, మరి అంతే కదండి, శిష్యులు ఎంత పెద్దవారైనా మహారాజు రాజాదిరాజు కదా,
ఆయన వచ్చి ఇలా అడుగగా మరి గురువుగారు ఎంత సంబరపడిపోతారు. గురువు వద్ద శిష్యుడు ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం అనేది శిష్యుల యొక్క మంచి లక్షణం. ఆ విధంగా మంచి లక్షణాన్ని ఈ దిలీప మహారాజు కలిగి ఉండటం చేత వశిష్ఠ మహాముని సంతోషించి, నాయనా చెబుతాను విను, చక్కగా కూర్చో అని ఆయనకి ఒక మంచి ఆసనం ఏర్పాటు చేయగా దిలీప మహారాజు సంతుష్టుడై చక్కటి ఆసనం మీద కూర్చొని శ్రద్ధగా కథ వినడానికి సమాయత్తమయ్యాడు. అనగా రెడీ అయ్యారన్నమాట వినడానికి. ఆ విధంగా వశిష్ఠుడు ఇలా చెప్పదొడంగాను. భూపాల, నేను తెలుపబోవు విషయము చాలా పురాతనమైనది. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాల మధ్యనున్న ప్రాంతము కాటకం కలిగెను. ఆ కరువు అన్ని వర్ణముల వారిని పీడించినది. ప్రజలకు తిండి లేదు, త్రాగుటకు నీరు లేదు. అంటువ్యాధులు ప్రబలి జనులు, పశువులు చాలా నష్టపడినవి. అందువలన యజ్ఞయాగాది కార్యక్రమములు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోయిరి. వనములందు తపస్సు చేసుకొని మునీశ్వరులు సహితం ఆ కరువుకు హాహాకారములు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవుచుండిరి. అప్పుడు భృగు మహర్షి ఆ కరువు ప్రాంతంలోనే నివసించుచుండెను. రేవా నదీ తీరమందున్న ఫలవృక్షములు, పంట భూములు నీరు లేక బీడు పడిపోయినవి. త్రాగడానికి నీరు కూడా లభించుటలేదు. మహాతపస్వియగు భృగు మహర్షి కూడా ఆ కాటకమును తట్టుకోలేకపోయినాడు. ఎన్నో సంవత్సరముల నుండి ఆ ప్రాంతమందుండుట వలన అచ్చటి నుండి కదులుటకు ఇష్టం లేకపోయినప్పటికీ విధి లేక హిమాలయ ప్రాంతములకు వలసపోయాడు. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచ్చటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన దగదగా మెరుస్తూ ఉన్నది. మహర్షులు, సిద్ధులు, జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావముతో ప్రార్థించిరి. అంతేకాక ఆ పర్వతము వద్దకు యక్షులు, గంధర్వులు వచ్చి విహరించుచుందురు అని వశిష్ఠుల వారు దిలీపునకు వివరించిరి. అనగా ఈ వశిష్ఠ మహాముని ఏమి చెప్పారు అనగా, చాలా పురాతనమైనటువంటి విషయము అని చెప్పారు. అంటే ఎప్పుడో జరిగినది ఆయన చెప్పే ఈ కథ. ఒకానొక సమయమున వింధ్య హిమాలయ పర్వతాలు ఉన్నాయట. హిమాలయ పర్వతాలు ఉంటాయి కదండి. అక్కడ వింధ్య పర్వతం మనకు తెలిసిందే కదా, మనం కథల్లో చదివాము. అనేక కథల్లో ఈ వింధ్య పర్వతం అనేది ఒక ముఖ్యమైనటువంటి పర్వతం, మనకి చాలా సుపరిచితమైనటువంటి పర్వతం. ఆ వింధ్య హిమాలయాల పర్వతాల మధ్యన ఒక కాటకం కలిగినదట ఆ ప్రాంతాన్న. కాటకము అంటే కరువు, అంటే ప్రజలకి సరి అయిన వర్షాలు పడక, భోజనం చేయటానికి ఆహారం లేక, పంటలు పండక, తినడానికి ఏమీ లేక ప్రజలు కరువుకి గురి అయినారు. అది ఒక్క ఈ వర్ణము ఆ వర్ణము అని ఏమీ లేకుండా అన్ని వర్ణాల వారు బాధపడుతూ ఉన్నారట ఆ కరువు వల్ల. డబ్బులు ఉన్నా ప్రయోజనం ఏముందండి? తినడానికి ఆహారం లేకపోతే, పంట లేకపోతే డబ్బుని ఏం చేయలేము కదా. ఆ విధంగా డబ్బు ఉన్నవారు కూడా, ధనవంతులు కూడా ఆహారం లేక బాధపడుతూ ఉన్నారట. ప్రజలకు తిండి లేదట, త్రాగటానికి నీరు కూడా లేదట. మరి ఆ కరువు వచ్చినప్పుడు ఆ గంగమ్మ తల్లి కూడా కనిపించదనుకుంటా, ఆ నీరు కూడా లేదట. ఆ విధంగా అంటువ్యాధులు ప్రబలి ప్రజలకు, పశువులకు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారట. చాలా నష్టపోయినవట. అంటే ప్రజలు చనిపోతూ ఉన్నారు. ఆ విధంగా
అంటువ్యాధులు ప్రబలి జనులు పశువులు నష్టపడగా ఇక చివరికి యజ్ఞయాగాది కార్యక్రమాలు కానీ దేవతార్చనలు కానీ చేయలేకపోతూ ఉన్నారట. మరి వాటికి కావలసినటువంటి పదార్థాలు అన్నీ కావాలి కదండి, అవి కూడా దొరకక చేయలేకపోతున్నారట. మునీశ్వరులు సహితం ఆ కరువుకి హాహాకారాలు చేసి ఆశ్రమములు వదిలి వలసపోవచ్చు ఉన్నారట. ఆ సమయంలో భృగు మహర్షి కూడా ఆ కరువు ప్రాంతంలోనే నివసిస్తూ ఉన్నాడట. రేవా నది తీరమందున్న ఫలవృక్షములు పంట భూములు నీరు లేక బీడుపడిపోయినవట. మరి ఆ లక్ష్మీదేవి కూడా లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది, ఈ విశ్వం ఎలా ఉంటుంది అని, అమ్మవారు లేకపోతే మనకి ఎలా ఉంటుంది అనేది మనకి అర్థం అవుతూనే ఉన్నది. మరి ఆ తల్లి కటాక్షం లేకపోతే నిత్యము కరువే కదా. మరి ఇప్పుడు చేసుకున్నటువంటి కర్మఫలమో కదా వారు ఆ విధంగా కరువుల బాట పడుతూ ఉన్నారు. మనం ఈ మధ్యకాలంలో కరోనాలో పడినట్లుగా వారు ఆ సమయంలో అలా పడుతూ ఉన్నారు. ఇలా యజ్ఞయాగాది కార్యక్రమములు కానీ దేవతార్చనలు కానీ తపస్సు చేసుకోవటం కానీ ఇవన్నీ లేకపోవటం వల్ల ఆధ్యాత్మికత కూడా లోపించినది. ఆహారం ఎలాగూ లేదు, మంచినీరు తాగడానికి మంచినీరు లేదు, మనసు ప్రశాంతతకి ఇచ్చే ఆ భగవంతుని కృప తీసుకోవటానికి కూడా పూజాది కార్యక్రమములు కూడా లేవు. ఈ విధంగా మహాతపస్వి భృగు మహర్షి ఉన్నారు కదండి, ఆయన కూడా ఈ కాటకాన్ని తప్పుకోలేకపోయారట. ఈ యొక్క కరువు నుంచి అనేక సంవత్సరాల నుంచి ఆయన ఆ వింధ్య పర్వతాల దగ్గరే ఉంటున్నారట. కానీ మరి కరువు వల్ల అక్కడి నుంచి వేరే వలస వెళ్ళడానికి ఆయన ఆలోచించి, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి ఉండటం వల్ల కొద్ది రోజులు ఆలోచించారట ఆయన. ఆ తరువాత ఇక విధి లేక ఏ కార్యక్రమము చేయడానికి లేక ఆయన ఏం చేశారు, అక్కడ నుంచి హిమాలయ ప్రాంతములకు వెళ్ళిపోయారట. వింధ్య పర్వతం దగ్గర నుంచి హిమాలయ పర్వతంకి వెళ్ళిపోయారట. హిమాలయ పర్వతాలకు పడమటి దిక్కున ఒక కొండచర్య ఉన్నది. ఆ కొండచర్య అచటనున్న కైలాస పర్వతమునకు చాలా దగ్గరగా ఉన్నది. అది తెల్లగా కూడా ఉన్నది. ఆ కొండచర్య యందు ఇంద్రనీలములు ఉండుట వలన ధగధగా మెరుస్తూ ఉన్నదట. మహర్షులు సిద్ధులు జ్ఞానులు ఆ కొండ వద్దకు వచ్చి శ్రీమన్నారాయణుని భక్తిభావముతో ప్రార్థిస్తూ ఉన్నారట. అంతేకాకుండా ఆ పర్వతము వద్దకు యక్షులు గంధర్వులు వచ్చి విహరిస్తూ ఉంటారట అని వశిష్ఠుల వారు దిలీపునకు ఇలా చెబుతూ ఉన్నారన్నమాట ఈ కథంతా. అంతటా దిలీపుడు వశిష్ఠునితో ఇట్లు పలికెను, మహానుభావ, ఆ పర్వతమును గురించ చెప్పిన మాటలు నాకు ఆశ్చర్యమును కలుగు చేసినవి. ఇంకను విశేషములున్నా తెలుపకోరేదను అని ప్రార్థించాడట. తరువాత వశిష్ఠుల వారు ఏమి చెబుతారో విందాము. మరి ఈ భృగు మహర్షి అక్కడికి వెళ్ళాడు కదండి. తన ఉండే వింధ్య పర్వతం నుంచి హిమాలయ పర్వతాలకి వలస వెళ్ళిపోయారు కదా. అక్కడ హిమాలయ పర్వతాల వద్ద పడమటి దిక్కున ఒక పెద్ద కొండచర్య ఉందని కదా మనం చదువుకున్నాం. ఆ కొండచర్య కైలాస పర్వతానికి దగ్గరగా ఉన్నదట. అనగా అది ఎక్కడ ఉన్నది, కైలాస పర్వతానికి అతి దగ్గరగా ఉన్నదట. అందున అది తెల్లగా కూడా ఉందట. ఆ కొండచర్య దగ్గర ఇంద్రనీలాలు ఉన్నాయంటండి. ఆ ఇంద్రనీలాలు ఉండటం వలన ఆ యొక్క కొండచర్య అంతా కూడా ధగధగా మెరుస్తూ ఉన్నదట. మరి మహర్షులు సిద్ధులు జ్ఞానులు అక్కడకు వచ్చి శ్రీమన్నారాయణ్ణి భక్తిభావంతో ప్రార్థిస్తూ ఉన్నారట. మన లక్ష్మీనారాయణుని ఎవరు ప్రార్థిస్తూ ఉన్నారు, మహర్షులు సిద్ధులు జ్ఞానులు, ఎక్కువ తపస్సు చేసేవారు. అటువంటి వారిని మనం కన్నులతో కూడా చూడలేము. అటువంటి వారు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ శ్రీమన్నారాయణ్ణి భక్తిభావంతో ప్రార్థిస్తూ ఉన్నారట. మరి అంతే కదండి, లక్ష్మీదేవి లేకపోతే ఇంకా ప్రపంచమే ఉంది.
తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, ఏదీ ఉండదు. ఆ విధంగా ప్రార్థిస్తూ ఉండటం వలన అక్కడ ఇంద్రనీలాలు ఉండటం వల్ల ఆ ప్రదేశం అంతా కూడా ఒక వెలుగులీనుతూ ఉండేదట. ఉంటే అప్పుడు దిలీప మహారాజు వశిష్ఠునితో అడిగాడు కదా, ఇంకా ఏమన్నా విశేషాలు ఉంటే చెప్పండి గురువుగారు అని అడిగారు కదా. అడిగితే అప్పుడు వశిష్ఠుల వారు, రాజా, నీ అభీష్టం ప్రకారమే వివరిస్తాను, సావధానుడివై ఆలకింపుము అని చెప్పారు అన్నమాట. సావధానుడివై అంటే చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్గా వినమని అర్థం. ఆ పర్వతరాజము కడు వింతయైనది. దానిపైనున్న వింత చెట్లు, పురాతన వన్యమృగములు, అనేక రకముల పక్షులతోనున్న అక్కడ 30 యోజనముల పొడవు కలిగిన 10 యోజనముల ఎత్తుగలదై అలరారుచూ ఉండెను. అటువంటి పర్వతం వద్దకు భృగు మహర్షి వచ్చి ఆ సుందర నయనానందకరమగు దృశ్యములను చూసి సంతోషించెను. తాను తపస్సు చేసుకునుటకు అదే మంచి అనుకూలమైన స్థలము అని నిర్ణయించి ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకొనుచుండెను. అట్లు కొంతకాలం గడిచిపోయెను. ఒకనాడు ఒక గంధర్వ యువకుడు భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకొనుచున్న భృగు మహర్షిని గాంచి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇట్లు తెలియజేశాను. ఆ గంధర్వుడి వృత్తాంతం వినే ముందు మనం ఒక్కసారి ఈ యొక్క కొన్ని పాయింట్స్ మనం చూసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి విషయాలు. ఆ పర్వత ప్రాంతం అంతా కూడా ఈ జ్ఞానులు, ఋషులు వీరందరూ వచ్చి ఆ శ్రీమన్నారాయణ్ణి అర్చిస్తున్నారు కదండి. అక్కడ వింత చెట్లు ఉన్నాయట ఆ యొక్క పర్వతం దగ్గర. మామూలు చెట్లు కాకుండా వింత చెట్లు ఉన్నాయట. ఆ చెట్టు ఆకారాలే వింతగా కొత్తగా ఉన్నాయట. ఎప్పుడో పురాతన కాలంలో ఉండే వన్యమృగాలు ఉన్నాయట. అనేక రకాల పక్షులు ఉన్నాయట, రంగురంగుల పక్షులు ఉన్నాయట. అలా ఉండి 30 యోజనముల పొడవుగా ఉండి 10 యోజనముల ఎత్తుగా ఉన్నదట అది ఆ కొండచర్య. అక్కడికి వచ్చి ఈ భృగు మహర్షి వచ్చారు కదా, ఎక్కడి నుంచి, అక్కడ కరువు ఉన్నదని ఈ ప్రాంతానికి వచ్చేసారు కదా. ఈ కైలాస పర్వతం దగ్గరగా ఉన్న హిమాలయ పర్వతాల వద్దకు ఆయన వచ్చారు కాబట్టి అక్కడ ఉండే ప్రదేశం అంతా కూడా అత్యంత ఆశ్చర్యకరంగా, ఆనందదాయకంగా ఉండి ఆయనకి ఆనందం కలిగి ఆ ప్రదేశాన్నంతా చూస్తూ ఉన్నారట. ఆ ఇంద్రనీలాలతో ఉండేటటువంటి ఆ యొక్క వాతావరణాన్నంతా చూస్తూ ఉన్నారట. అప్పుడు ఈయన అడిగారు కదా, ఎవరు, మహారాజు దిలీప మహారాజు, ఇంకా కొత్తగా విషయాలు ఏమన్నా ఉంటే చెప్పండి అని అడగగా, సరే జాగ్రత్తగా విను నాయన అన్నారు కదా. అదేమిటంటే ఆ పర్వతము చాలా వింతగా ఉంటుందట. పురాతనమైన వింత చెట్లు, వన్యమృగాలు వీటితో పాటుగా అక్కడ గంధర్వులు కూడా తిరిగేవారట. గంధర్వులు ఒకరోజు ఒక గంధర్వ యువకుడు వచ్చి భార్యా సమేతుడై ఆ పర్వతం మీదకు వచ్చి తపమాచరించుకున్న భృగు మహర్షిని చూసి నమస్కరించి గద్గద స్వరంతో తన వృత్తాంతమును ఇలా చెప్తూ ఉన్నాడట. ఏమని చెప్తూ ఉన్నాడు ఆ గంధర్వ యువకుని వృత్తాంతం ఏమనగా, ఓ భృగు మహర్షి, నా కష్టమును ఏమని వింతును. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలన నాకు స్వర్గం ప్రాప్తించినను పులిముఖం నాకు కలిగి ఉన్నది. ఏ కారణం చేత నాకు అటుల కలిగినదో బోధపడకుండా ఉన్నది. ఆమె నా భార్య అతి రూపవతి, గుణవంతురాలు, మహాసాధ్వి. ఈ నా వికృత రూపం వలన ఎందుకు పనికిరాని వాడినైతిని. కాన నా ఈ రూపమున కారణమేమిటి? ఎందువల్ల నాకు ఈ రూపము సంప్రాప్తించినది? నా యొక్క మనోవేదనను తొలగింపచేయుడు స్వామి అని ఆ గంధర్వుడు పరిపరి విధముల భృగు మహర్షిని ప్రార్థించెను.
అందువల్ల ఇక్కడ మనకు ఆ యొక్క గంధర్వుడు ఏమి చెప్పాను, అతని కష్టాన్ని ఎలా వివరించెను. అత్యంత దయార్ద్ర హృదయుడై ఆ యొక్క భృగు మహర్షి విన్నారు కదా. ఆయన సమాధానం ఏమిటి అని మనం తెలుసుకునే ముందు, ఆ యొక్క గంధర్వుడికి శరీరమంతా మానవ శరీరం ఉండి ముఖము మాత్రము పులి ముఖం కలిగినదట. పూర్వజన్మల్లో ఆయన చేసిన పుణ్యఫలం వల్ల స్వర్గంలో ఉంటున్నా కూడా, మరి గంధర్వుడు అంటే స్వర్గంలోనే ఉంటారు కదండి. అందువల్ల స్వర్గంలో ఉంటూ ఉన్నా కానీ ఆ పులి ముఖం నాకు ఎలా కలిగిందో నాకు అర్థం కావట్లేదు స్వామి. నాకు చాలా బాధగా ఉంది. నా భార్య అత్యంత రూపవతి, చాలా మంచిది, గుణవంతురాలు, మహాసాధ్వి. అందువల్ల నాకు చాలా బాధగా ఉంది అని ఈ విధంగా అతను ఆ పులి ముఖం ఉండటం వల్ల అతను ఎంతో బాధపడి ఆ గంధర్వుడు దీనంగా ఈయనకి చెప్తారనమాట, భృగు మహర్షికి చెప్తే, అప్పుడు భృగు మహర్షి, ఓయి గంధర్వ కుమార, నీవు అదృష్టహీనుడవు. అదృష్టహీనత వలననే నీకు ఈ కష్టదశ కలిగినది. పాపం, పేదరికం, దురదృష్టం అనే మూడు మనుషుని కృంగదీయును. ఈ మూడింటిని నివృత్తి చేసుకొనవలెనన్న మాఘమాస స్నానమే పరమౌషధం. అన్ని జాతుల వారును ఆచరించవలసిన పరమ పావనమైనటువంటి మార్గం. కావున నీవు నీ భార్యతో కూడా పర్వతం నుండి ప్రవహించుచున్న నదిలో స్నానం చేయుము. అదీను కాక ఇది మాఘమాసము కదా. వెళ్ళబోయిన తీర్థం ఎదురైనట్లు అన్నీయు సమకూడుతున్నవి. ఈ రోజుతో నీ కష్టములు తొలగిపోవును, నీ మనోవాంఛ ఈడేరును. భయపడకుమని మాఘస్నాన ఫలము గురించి వివరించెను. ఆ గంధర్వుడు భృగు మహర్షి ఉపదేశమును శ్రద్ధగా విన్నాడట. ఏమని చెప్పారు మనకి ఈ భృగు మహర్షి అంటే, ఎందువల్ల నీకు ఇలా జరుగుతుంది అని ఆయన దివ్య దృష్టితో చూసి ఏమని చెప్పారు, నీవు అదృష్టహీనుడవి, అందువల్ల నీకు ఇలా హీనత కలిగినది, అదృష్టహీనత కలిగి నీకు ఈ కష్టదశ కలిగినది. పాపము, పేదరికము, దురదృష్టం ఈ మూడు మనిషిని కృంగతీస్తాయి కదా. ఏది చేసినా కలిసి రాకపోతే అది దురదృష్టమే కదా. ఒక్క కాణీ లేకపోతే అది పేదరికమే కదా. అలాగే మనం పాపం చేసుకున్నట్లయితే ప్రతి పని మనకు కష్టంగానే ఉంటుంది. చిన్న పని చేద్దామన్నా మనకి ఏ పని అవ్వదు. అది మన యొక్క పూర్వజన్మ ఫలం. మరి ఇటువంటివన్నీ ఉన్నప్పుడు ఎలా నీకు తగ్గుతూ ఉంటుందంటే, ఈ కర్మఫలం నుంచి మాఘమాస స్నానమే పరమౌషధం అని చెప్పారట ఆ స్వామి. అన్ని జాతుల వారు ఆచరించవలసినటువంటి పరమ పావనమైనటువంటి మార్గము కనుక నీవు నీ భార్యతో కూడా వెళ్ళి అక్కడి నుంచి ప్రవహించుచూ ఉన్న నదిలో స్నానం చేయి. అంతేకాకుండా ఇది మాఘమాసం కదా, ఆడబోయిన తీర్థం ఎదురైనట్లు నీకు ఎదురుగా వచ్చినది చూడు, నీ కష్టాలు పోతాయి. ఇక నుంచి నీ మనోవాంఛ ఈడేరును. నీవేమనుకుంటున్నావు అవన్నీ జరుగుతాయి. వెళ్ళి మాఘస్నానం ఆచరించి ఆ యొక్క పుణ్యఫలముని అందుకో అని చెప్పారట. అప్పుడు ఆ యొక్క గంధర్వుడు శ్రద్ధగా విని తన భార్య మునీశ్వరుని వాచనములు ఆలకించి, అతని భార్య కూడా ఈ ముని యొక్క మాటలు గౌరవంగా ఆయనకు గౌరవం ఇస్తూ వినయంగా విన్నదట. ఆ మహర్షి చెప్పిన విధంగా గంధర్వుడు భార్య సమేతుడై ఆ దాపుననే ప్రవహించుచున్న నదిలో స్నానం చేశాను. అంటే ఆ దాపుననే అంటే ఇక్కడ అర్థం ఏమిటంటే, ఆ పరిసర ప్రాంతంలోనే, అక్కడ దగ్గరగా ఉండే ప్రాంతంలోనే భార్యతో పాటు వెళ్ళి ప్రవహించుచున్న నదిలో స్నానం ఆచరించారట గంధర్వుడు, అతని భార్య. వెంటనే ఆయనకు ఉన్న పెద్ద పులి ముఖం పోయి తేజోవంతమైన సుందరమైన ముఖంతో ప్రకాశించినట. ఆ పెద్ద పులి ముఖం పోయిందట ఎప్పుడైతే స్నానం చేశాడు ఆయన గంధర్వుడు. అది పోయి చక్కగా తేజోవంతంగా వెలుగులీనుతూ అందమైన ముఖంతో, సుందరమైన ముఖంతో ప్రకాశించినట. అప్పుడు ఆ గంధర్వ దంపతులు చాలా ఆనందం పొందారట. అప్పుడు వారిరువురు కూడా భృగు మహర్షిని సందర్శించి సాష్టాంగ దండ ప్రణామం ఆచరించి ఆ భృగు వారిని దీవించి పంపించి వైచాను. అప్పుడు వారు వెళ్ళి ఆయనకి కాళ్ళకి నమస్కారం చేయగానే
అప్పుడు ఆ భృగు మహర్షి వారిద్దరినీ కూడా దీవించి వెళ్ళి సుఖంగా జీవించండి అని ఆశీర్వదించారన్నమాట. ఈ విధంగా గంధర్వ యువకుని యొక్క చరిత్ర వశిష్ఠుల వారు దిలీపునకు వివరించారు. ఇంటివా రాజా గంధర్వ కుమారుని వృత్తాంతము? మాఘమాసంలో పుణ్య నదులయందు స్నానమాచరించిన ఎడల ఎట్టి ఫలము కలుగునో ఊహించుకొనుము అని భృగు మహర్షి మన యొక్క దిలీప మహారాజుకి ఆ గాంధర్వుడి యొక్క కథని చెప్పగానే దిలీప మహారాజు వినయంతో విని అంతటి ప్రాశస్త్యమైనదా అని ఆయన అనుకొని అప్పుడు వెళ్ళి ఇక ఇక రాజుగారిగా అనుకుంటే రాజు అనుకుంటే దెబ్బలకి కొదువేముంటుంది అని ఇక మహారాజు అనుకుంటే ఇంకా వారికి ఏముంటుందండి, చక్కగా అన్ని నదుల్లో స్నానాలు, ఆ యొక్క పుణ్యతీర్థాలు సందర్శన. అందున మంచివాడు కదా, ప్రజలను కన్నబిడ్డల్లా చూసేవాడు. ఈ భక్తి కూడా ఉండటంతో ఆయన యొక్క వ్యక్తిత్వము ప్రకాశించను, దిలీప మహారాజు యొక్క వ్యక్తిత్వము ప్రకాశించను. ఈ కథ ద్వారా మనకి ఏమి అర్థమైనది? దిలీప మహారాజు యొక్క వ్యక్తిత్వం అర్థమైనది, ఆయన గురువు గారికి ఇచ్చేటటువంటి విలువ అర్థమైనది. తరువాత ప్రజలను కన్నబిడ్డల్లాగా పరిపాలిస్తాడు అంటే ఒక రాజు ఎలా ఉండాలి అనేది, ఆ ప్రజలను ఆ విధంగా పరిపాలించడం అనేది ఎంతో ముఖ్యం, ఒక రాజు అలా ఉండటం ముఖ్యం అనేది మనకి అర్థమైంది, ఈ యొక్క విషయం అర్థమైనది. ఆ తరువాత గంధర్వుడి నుంచి మనకి ఏమి అర్థమయ్యింది? అతను చేసిన పాపం ఏదో పాపం చేశాడు కాబట్టి స్వర్గము ప్రాప్తించిన ఆ యొక్క పులిముఖం ఉండటం వల్ల అతను నిరంతరం నరకంలో ఉన్నట్లుగానే భావించి ఉంటాడు కదా. ఆ యొక్క బాధ వర్ణాతీతం. మరలా భార్య బాధపడుతుందని అదొక బాధ. ఆ విధంగా గంధర్వుడు విషయానికి వస్తే పాపము చేస్తే అటువంటి ఫలితం అనుభవించవలసి వస్తుంది అని అది ఒక తెలుసుకోదగినటువంటి విషయం. ఆ తర్వాత వింధ్య పర్వతాలు దగ్గర అత్యంత మన్నులు మాణిక్యాలతో ఉన్నందువల్ల అక్కడికి ఎవరెవరు వచ్చి తపమాచరించేవారు, వారందరూ వచ్చి అక్కడ ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించుకునేవారట. మరి ఆ శ్రీమన్నారాయణ్ణి దర్శించుకుంటామంటే ఆ మహాలక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదం పొందటమే కదండి. మనం శ్రీమన్నారాయణ నామం చేసే ముందు లక్ష్మీదేవి నామం చేయాలి, లేదా లక్ష్మీదేవిని పూజించేటప్పుడు ఆ శ్రీమన్నారాయణ్ణి ప్రార్థించాలట. లేకపోతే అమ్మవారికి కోపం వస్తుందట. ఆవిడని పూజ చేసేటప్పుడు ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః అని అంటే ఆవిడికి నా భర్తను గౌరవించటం లేదు అనే భావన కలుగుతుందట. అందువల్ల ముందుగా మనం శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజిస్తాము కదా, అంతకుముందే మనం ఓం నమో నారాయణాయ నమః అనుకొని అప్పుడు అమ్మవారిని ప్రార్థించినట్లయితే మనకి అనేక రకములైనటువంటి శుభములు కలుగుతాయని శాస్త్రములు తెలుపుచూ ఉన్నాయి. అందువల్ల ఈ మాఘమాసం అంతా కూడా శ్రీ లక్ష్మీనారాయణను అర్చించినట్లయితే, మరీ ముఖ్యంగా అమ్మవారి పూజ, లక్ష్మీదేవి పూజ చేసినట్లయితే మాఘ గురువారాలు ప్రాశస్త్యం కదండి. ఈ మాఘ గురువారాలు మనం అమ్మవారికి భక్తి శ్రద్ధలతో చేసినట్లయితే మనకి ధనము ప్రాప్తించును, అనేక రకములైనటువంటి కష్టాలు తొలగిపోవును. ఎందువల్లనంటే లక్ష్మీదేవి అనగా కేవలం ధనము మాత్రమే కాదు కదా, అన్ని రకములైనటువంటి అంశాలతో కూడుకున్నదే రూపమే లక్ష్మీదేవి రూపం, ఆ మహాలక్ష్మీదేవి రూపం. అందుకే కదా అష్టలక్ష్ములు అంటాము. ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, సంతానలక్ష్మి, ఇలా రకరకాలుగా అంటూ ఉంటాం. ధైర్యలక్ష్మి, ఇలా అంటూ ఉంటాము. మరి అవే కాకుండా ఏది అయినా లక్ష్మీనే అంటారు, ఆ లక్ష్మి ఉన్నది వారికి అని అంటారు. ఆ విధంగా లక్ష్మి అంటే సంపదే కాదు, అనేక రకముల సుగుణములకు లోనై ఉన్నది. కాబట్టి అమ్మవారి ప్రార్థన చేయటం ధనమునికే కాకుండా మన జీవితం యొక్క బాగోగులను నిర్దేశించినది కూడా అమ్మవారే అయి ఉన్నది. అందువల్ల ఈ మాఘమాసం అంతా కూడా ఆ మహాలక్ష్మీదేవిని శ్రీమన్నారాయణతో కలిసి అర్చించిన ఎడల
ఈ పురాణ పఠనము వినినందువల్ల, చదివినందువల్ల అనేక పుణ్యములు ప్రాప్తిస్తాయని మనకు ఋషులు ఉద్బోధించి ఉన్నారు కనుక మనం ఈరోజు 3వ రోజు కథని పూర్తి చేసుకున్నాము. తరువాత 4వ రోజు కథ రేపటి రోజున తెలుసుకోబోతున్నందుకు మనమందరం కూడా ఎంతో పుణ్యవంతులము, భాగ్యవంతులము అయి ఉన్నాము. ఓం నమో నారాయణాయ నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమః. శ్రీమాత్రే నమః. ఆత్మబంధువులకు నమస్సులు.